మనకి ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకోవాలి. మనకి తెలియదు అని మనం మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. పిల్లలు ఎలా పెంచాలో తెలియదు, నాకు అన్ని తెలుసు అని చెప్పి అనుకోవద్దు. తెలియకపోతే దేవుణ్ణి అడగండి, దేవా నీవు అనుగ్రహించినటువంటి ఈ కుమారుణ్ణి, నీవు అనుగ్రహించినటువంటి ఈ కుమార్తెని ఎలా పెంచాలో ఆ యొక్క జ్ఞానం నాకు దయచేయి. కొంతమంది భర్తలు ఉంటారు, అన్ని మాకు తెలుసు అనుకుంటారు. నీ భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు. నువ్వేమడగాలో తెలుసా, దేవా నువ్వు నా జీవితంలో ఈ భార్యను ఇచ్చావు, ఈమెని నేను ఎలా చూసుకోవాలో నాకు నేర్పియు. ద సేమ్ గోస్ టు ద వుమెన్ యాజ్ వెల్. ఈ భర్తను నేను ఎలాగ చూసుకోవాలో నాకు నేర్పించు, ఈ ఇల్లుని ఎలా చూసుకోవాలో నేర్పించు, నీవు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని ఎలా చూసుకోవాలో నేర్పించు, నీవు ఇచ్చినటువంటి నా యొక్క ఉద్యోగమునైనా నీవు ఇచ్చినటువంటిది దాన్ని నేను ఎలా చూసుకోవాలో నేర్పించు. నువ్వు నీ బుద్ధి మీద ఆధారం చేసుకుంటే ఇట్ విల్ నెవర్ వర్క్ అవుట్. సొలొమోను యొక్క రహస్యం ఏంటంటే, సొలొమోనుకు ఏం కావాలో ఆయన దేవుణ్ణి ఖచ్చితంగా అడగగలిగాడు. నీకు ఏం కావాలో ఖచ్చితంగా నీకు తెలుసా. మనం మన చిత్తం ప్రకారం అడుగుతున్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క చిత్తం ప్రకారం అడగాలి. దేవుడు సొలొమోను జీవితంతో చేయగలిగాడంటే నీ జీవితంతో కూడా అది ఆయన చేస్తాడు. సొలొమోనుకి ఎలా ఇచ్చాడంటే మామూలుగా ఇవ్వలేదు, అత్యధికంగా ఇచ్చాడు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సొలొమోనే. దట్స్ హౌ హీ గేవ్. ఎందుకు? ఆయనకు అనుకూలంగా అడిగి ఉన్నాడు గనుక. సొలొమోను ఎలాగా దీవింపబడ్డాడు, సొలొమోను ఎలాగా ఆశీర్వదింపబడ్డాడు అనేటువంటి అంశాన్ని మనం చూసాము. దాంట్లో కొన్ని అంశాలు ఏంటంటే, సొలొమోను తన యొక్క తండ్రి అయినటువంటి దావీదును వెంబడించాడు. తండ్రి అయినటువంటి దావీదును, ఆయన యొక్క మార్గములను, ఆయన యొక్క కట్టడలను ఆయన వెంబడించాడు. దాని అర్థం ఏంటంటే, మనము ఏమైనా సాధించాలంటే, మనం ఏమైనా చేయాలంటే అన్నీ మనమే కనిపెట్టడం అవసరం లేదు. గుర్తుందా? కుర్చీ మనమే చేయనవసరం లేదు, ఏసీ మనమే చేయనవసరం లేదు. ఆల్రెడీ ఉన్నవి మనం వాడుకొని మనము ముందుకు కొనసాగొచ్చు. రైట్? ఆల్రెడీ ఉన్నవి మనం వాడుకొని మనం ముందుకు కొనసాగొచ్చు. దేవుడు ఆల్రెడీ నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. దేవుడు నీకు ఆల్రెడీ కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో పెట్టాడు. వాటిని మనం గుర్తించము. ఏదైతే లేదో దాని గురించే ఆలోచిస్తాం, ఏదైతే మనం కలిగిలేమో దాని గురించే ప్రేగులాడు పడతా ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా మనకు ఉన్నది మనం గుర్తించాలి, దాన్ని బట్టి మనం ఆశీర్వదింపబడతాము. ఇంకా ఏం చూసామంటే, సొలొమోను ఆయన సంపూర్ణమైనటువంటి వాడు కాడు, ఆయన ఏం పరిపూర్ణమైనటువంటి వాడు కాడు, ఆయన పర్ఫెక్ట్గా లేడు. ఆయన ఒక లెజిటిమేట్ వివాహంలో కూడా పుట్టలేదు. రైట్? కానీ అయినప్పటికీ దేవుడు ఆయన వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడంటే, ఆయన చక్కటి మార్గమును ఎంచుకున్నాడు. ఆయన యొక్క మార్గము సరైనటువంటి మార్గముగా ఆయన ఏర్పాటు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనం ఏం చూసామంటే, సొలొమోను ఆయన యొక్క కట్టడాలను ఎప్పుడు కూడా తప్పలేదు. ఇంకా ఆయన యొక్క బలి అర్పణలు ఇచ్చాడు, ఆయన దహన బలులు ఇచ్చాడు. ఆయన దేవునికి ఎటువంటి బలులు ఇచ్చాడంటే, ఇంక ఏం తీసుకువెళ్ళటానికి ఏం లేదు. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణంగా దాన్ని ఇచ్చేసాడు. ఇంకా ఏం చూసామంటే, మనము ప్రీమియం పే చేసినట్లయితే మనకి ప్రీమియం అటెన్షన్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దహన బలికి నార్మల్ బలికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే, దహన బలి అంటే ఇంకా తీసుకువెళ్ళడానికి తిరిగి ఏం లేదు. మామూలు బలి ఏంటంటే కొంచెం సంఘంలో వదిలేస్తాము, కొంచెం మనము తీసుకువెళ్తాము. కానీ సొలొమోను ఉన్నత స్థలములలో దహన బలులు అర్పించాడని మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం ఏం చూసామంటే, సొలొమోను సరైనటువంటి ప్రశ్న అడిగాడు. సొలొమోను డబ్బు కావాలో లేకపోతే అది కావాలని అడగలే, సరైనటువంటి ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ యొక్క సరైనటువంటి ప్రశ్న అంటే, తన యొక్క కర్తవ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నను అడిగాడు. He asked a question which was related to his work. తన ధనం కావాలని అడగలేదు, పేరు ప్రఖ్యాతులు కావాలని అడగలేదు. సో ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరైనటువంటి ప్రశ్నను అడగటము చాలా చాలా ప్రాముఖ్యము. ఇంకా ఏం చూసామంటే, సొలొమోను ఒక చిన్న బాలుడు వలె చూసాం మనం. హీ వాజ్ లైక్ అ లిటిల్ చైల్డ్ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 8వ వచనం చూద్దాము. నీ దాసుడనైన నేను నీ కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. 7వ వచనం చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ఆయన రాజుగా నియమింపబడిన తర్వాత, రాజుగా ఉన్న తర్వాత చెప్తున్నాడు ఈ మాట. బాలుడుగా ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఈరోజు? లేకపోతే అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటున్నామా?
రైట్, ఆయన బాలుడిగా ఉన్నాడు. ఇంకా మనం ఏం చూసామంటే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే మనుషుల్ని ద్వేషించలేవు. ఐమ్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే మనుషుల్ని ద్వేషించలేవు. ఎందుకంటే మనుషులు ద్వేషిస్తూ, కనబడేటువంటి మనుషులు ద్వేషిస్తూ కనబడనటువంటి దేవుని ఎలా ప్రేమిస్తావు? అదే మాట చూసాం కదా, 1 యోహాను 4:20 ఆ మాట చూసే మనం ముగించాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను అబద్ధికుడు అనేటువంటి మాటను చూస్తున్నాం. సో యు కాంట్ హేట్ పీపుల్ అండ్ లవ్ గాడ్. కాబట్టి దేవుని ప్రేమించాలంటే మనుషులకు ప్రేమించాలి. అందుకే కదా, నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించుడి. అదే రీతిగా రెండవది కూడా మొదటి దానిలాగానే, ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. రెండవ భాగము యొక్క అంశం ఏంటంటే, సమస్యని గుర్తిస్తే సమస్యను సగం పరిష్కారం చేసినట్లే. మనం సమస్యని కానీ గుర్తించినట్లయితే మనం ఆల్రెడీ ఆ యొక్క సమస్య యొక్క పరిష్కారాన్ని మనము హాఫ్ సాల్వ్ చేసేసాము. వీ హ్యావ్ ఆల్రెడీ సాల్వ్డ్ హాఫ్ ఆఫ్ ఇట్. కానీ విషయం ఏంటంటే, నీకు అది తెలియకపోయినట్లయితే నీకు తెలియదని ఒప్పుకోవాలి. చాలాసార్లు మనకు తెలియకపోయినా మనము తెలిసినట్టు తల ఊపుతూ ఉంటాం. అదే వచ్చిన పెద్ద సమస్య. మనకు తెలియకపోతే తెలియదు అని చెప్పి ఒప్పుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, పోనీ ఆ పాయింట్లో కూడా ఉండరు. కొంతమంది అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు. ఇది ఏ బ్యాచ్ చెప్పనా? MS ధోనికి వరల్డ్ కప్ ఎలా విన్ అవ్వాలో చాయ్ తాగుతూ మాట్లాడతారు. ఐ అండర్స్టాండ్. MS ధోనికి వరల్డ్ కప్ ఎలా విన్ అవ్వాలి అని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ కూర్చొని. ఇప్పుడు మన రోహిత్ శర్మ ఎలా నడిపించాలి? నా ప్రియ సహోదరా, చాలా వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ గివింగ్ సొల్యూషన్స్. ఇంకా ఎక్కువ సమస్యలు మాత్రమే పుట్టిస్తుంది, సమస్యలు తగ్గించదు. 1 రాజులు 3:9 చూద్దాం మనం ఇప్పుడు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. అంటే అక్కడ సొలొమోను ఏమని అడిగాడంటే, నీ ప్రజలను ఏలుబాటు చేయడానికి నాకు తగిన జ్ఞానము లేదు, నాకు తగిన నేర్పరి లేదు. కాబట్టి వీరిని ఎలాగా నేను పరిపాలించాలో, వీరికి న్యాయమును ఎలా తీర్చాలో, ఆ న్యాయమును తీర్చేటువంటి హృదయాన్ని నాకు దయచేయి, ఆ న్యాయమును తీర్చేటువంటి వివేకము నాకు దయచేయి, ఆ యొక్క జ్ఞానము నాకు దయచేయి అన్నాడు. నా ప్రియ సహోదరుడా, సోలమన్ వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ వాట్ హీ వాంటెడ్ టు గెట్. సొలొమోనుకు ఏమి కావాలో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ దేవుడు కానీ నీకు ప్రత్యక్షమయ్యి నిన్ను అడిగితే ఏం కావాలి నాయనా అని అడిగితే, ఫస్ట్ అబద్ధం ఆడుకొని చెప్పండి. ఫస్ట్ ఏమడుగుతారు? అయ్యా కారు నిండా డబ్బు కావాలి. ఇంకా కొంతమంది అయితే ట్రక్ నిండా డబ్బు కావాలి. కొంతమంది బాగా ఫ్యాషన్ కలిగినటువంటి వారు ఏం చెప్తారంటే, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే నా ఫోన్ నెంబర్లా ఉండాలని చెప్తారు. నా బ్యాంక్ బ్యాలెన్స్ నా ఫోన్ నెంబర్లా ఉండాలి. అందుకే దేవుడిని అడగనే అడగడు. దేవుడు సొలొమోనుకి అర్ధరాత్రి ప్రత్యక్షమయ్యి అడిగాడట, అయ్యా ఏం కావాలి? చెప్పాను కదా లాస్ట్ వీక్. మనకు కానీ అర్ధరాత్రి ప్రత్యక్షమయ్యి అడిగితే ఏమడుగుతాం? నిలోఫర్ చాయ్, పాయ, షోర్బా. నా ప్రియ సహోదరుడా, ద పాయింట్ ఇస్, మనకి ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకోవాలి. మనకి తెలియదు అని మనం మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. ఇక్కడ కొంతమంది ఫస్ట్ టైం మదర్స్ ఉంటారు. పిల్లలు ఎలా పెంచాలో తెలీదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకోవద్దు. తెలియకపోతే దేవుణ్ణి అడగండి, దేవా నీవు అనుగ్రహించినటువంటి ఈ కుమారుణ్ణి, నీవు అనుగ్రహించినటువంటి ఈ కుమార్తెని ఎలా పెంచాలో ఆ యొక్క జ్ఞానం నాకు దయచే. కొంతమంది భర్తలు ఉంటారు, అన్నీ మాకు తెలుసు అనుకుంటారు. నీ భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు, నీ పిల్లలు ఎలా చూసుకోవాలో తెలియకపోతే, యు నో వాట్, యు ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. డోంట్ వరీ, చింతించొద్దు. నువ్వేమడగలవు తెలుసా? దేవా నువ్వు నా జీవితంలో ఈ భార్యను ఇచ్చావు, ఈమెని నేను ఎలా చూసుకోవాలో నాకు నేర్పియావు.
ద సేమ్ గోస్ టు ద ఉమెన్ యాజ్ వెల్. ఈ భర్తను నేను ఎలాగ చూసుకోవాలో నాకు నేర్పించు, ఈ ఇల్లుని ఎలా చూసుకోవాలో నేర్పించు, నీవు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని ఎలా చూసుకోవాలో నేర్పించు, నీవు ఇచ్చినటువంటి నా యొక్క ఉద్యోగమునైనా నీవిచ్చినటువంటిది దాన్ని నేను ఎలా చూసుకోవాలో నేర్పించు. అనేక మంది మేనేజర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఆడిటర్స్ ఉంటారు, అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు. అందుకే కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను సేవించు. ఇంకో మాట కూడా చూస్తాం మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. అన్నీ నాకు తెలుసు. నువ్వు నీ బుద్ధి మీద ఆధారం చేసుకుంటే ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను యొక్క రహస్యం ఏంటంటే, సొలొమోనుకు ఏం కావాలో ఆయన దేవుణ్ణి ఖచ్చితంగా అడగగలిగాడు. సొలొమోనుకు ఏం కావాలో, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీకు ఏం కావాలో ఖచ్చితంగా నీకు తెలుసా? డూ యు నో వాట్ యు ఎగ్జాక్ట్లీ నీడ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇంకా 10వ వచనం చూద్దాం, 10వ వచనం 11 చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును. దేవుడు అతనికి ఏమండి, వావ్, అనదర్ పాయింట్ ఐ హావ్ డిస్కవర్డ్. చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. ఈయన ఎవరు బట్టి అడిగాడు? ఈయన బట్టి అడగలా. దేవునికి ఏది అనుకూలమో దాన్ని బట్టి, ఆయనను బట్టి అడిగాడు, ఆయన చిత్తాన్ని బట్టి అడిగాడు. వాట్ ఎ మ్యాన్. మనం మన చిత్తం ప్రకారం అడుగుతున్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క చిత్తం ప్రకారం అడగాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం ప్రకారం, చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయుషుడవైనను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఆ 11వ వచనంలో మన ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చాను, దీర్ఘాయుషునైనను, దేవా మంచి ఆరోగ్యం ఇచ్చే, మంచి బలం, మంచి శక్తి ఇచ్చే, దీర్ఘాయుషునైన, ఐశ్వర్యం, ఇందా చెప్పాను కదా, బ్యాంక్ బ్యాలెన్స్ మారిపోవాలి, ఆమేన్ అని ప్రార్థిస్తాం మనం. నా బ్యాంక్ ఐశ్వర్యమైనను, నీ శత్రువుల యొక్క ప్రాణము, వెళ్ళను, అక్కడికి వెళ్ళను. ఎన్నిసార్లు ప్రార్థన చేశానో అది, దేవా తీసే అంతే, ఆమె నాకు మళ్ళా కనబడకూడదు. అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలు ఈ మాట ఏమైనా చెప్పుండొచ్చు. దేవా ఆమె మళ్ళా నాకు ఆ స్వరం వినపడకూడదు. చదవండి, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చిన 12వ వచనము, గ్రహించుటకు, న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. లుక్ ఎట్ దిస్. అసలు అర్థమవుతుంది మీకు? నువ్వు అడిగింది నేను నీకు ఇస్తా, కానీ ఎలా ఇస్తా, అది పాయింట్. నీకు బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, నీకు ఇస్తా, కానీ ఎలా ఇస్తానో తెలుసా? నీ ముందు నీలాంటి వాడు ఎవడో ఉన్నాడు, నీ తర్వాత నీలాంటి వాడు ఎవడో ఉన్నాడు. నేను లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను, వర్తమానం మొదలవ్వక ముందు. దేవుడు సొలొమోను జీవితంతో చేయగలిగాడంటే నీ జీవితంతో కూడా అది ఆయన చేస్తాడు. అబ్బే సరిపోవట్లేదు, చెప్పిన వాళ్ళకే చెప్పిన అక్కడ క్యాచ్ చేయాలి. అది మీరు అక్కడ అది క్యాచ్ చేస్తేనే వచ్చేది. అప్పుడు అలా కూర్చొని ఏం రాదు. అర్థమవుతుందా? సొలొమోనుకి ఎలా ఇచ్చాడంటే మామూలుగా ఇవ్వలేదు, అత్యధికంగా ఇచ్చాడు. ఇప్పుడు మన కుర్రోల భాషలో చెప్పనా, గోట్
గ్యాంగ్స్టర్ ఓవర్ ఆల్ థింగ్స్, గాడ్ ఓవర్ ఆల్ థింగ్స్ ఏదో ఆ రీతికి ఇచ్చాడు. ఇంకా చెప్పాలి, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సొలోమోనే. హల్లెలూయా. దట్స్ హౌ హీ గేవ్. దట్ ఈస్ హౌ హీ గేవ్. ఎందుకు? ఆయనకు అనుకూలంగా అడిగి ఉన్నాడు గనుక. బికాస్ హీ గేవ్, బికాస్ హీ ఆస్క్డ్ అకార్డింగ్ టు హౌ ఇట్ షుడ్ బి ఆస్క్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే కదా దేవుని వాక్యంలో చాలా నిజాలు రాయబడి ఉంటాయి, కానీ మనం దాన్ని అర్థం చేసుకోం. ఉదాహరణకి మనందరికీ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలంటుందా లేదా? అవ్వాలంటుందా లేదా? చెప్పండి. ఎవ్వరికి లేదా? ఏమంటే నాకు బాగా పేదవాడిని, దరిద్రంలోనే ఉండాలి, నేను అసలు నాయకుడు అవ్వకూడదు అనేవాడు ఎవడైనా ఉన్నాడు? ఎవ్వడు ఉండడు కదా. కానీ విషయం ఏంటంటే, నువ్వు నాయకుడు అవ్వాలంటే ఇంకొకటి చేయాలి. ఈయన పెట్టేశారు నాకన్నా ముందే, కానీ చదువుదాం ఏం చేయమని రాయబడి ఉందో. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ, చదవండి 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 చదవండి, వాడు మీ పరిచారకుడై ఉండవాలి. మనసు రావట్లేదు చదవడానికి. అది మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలట. అంటే నువ్వు దాని అర్థం ఏంటంటే, నువ్వు పరిచర్య చేస్తా ఉంటే ఆటోమేటిక్లీ యూ విల్ టర్న్ ఇంటూ అ లీడర్. అంటే నేను ఆ కుర్చీలో కూర్చుంటాను, నేను రాజుగా ఉన్నాను, అది కాదు బ్రదర్. నువ్వు రాజుగా నియమింపబడినట్లయితే నువ్వు పరిచర్య చేయి. సొలొమోను కూడా అడిగింది కూడా అదే కదా. సొలొమోను ఏమడిగాడు? ఆయన రాజు అయి ఉన్నాడు, అయినప్పటికీ ఏమని అడిగాడు? నీ యొక్క ప్రజలకు నేను పరిచారకుడుగా ఉండాలి, నీ యొక్క ప్రజలకు నేను సేవను చేయాలి, నీ ఇచ్చినటువంటి ఈ ప్రజలకు నేను సరైనటువంటి న్యాయమును తీర్చాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క మనసు ఎలా ఉందో నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ యువర్ హార్ట్ ఇస్, బట్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ఇన్ ద రైట్ కండిషన్, ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ఇన్ ద రైట్ వే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రైట్ వేలో ఆలోచించడం అన్నిటికన్నా ప్రాముఖ్యము. ఇఫ్ యూ థింక్ ఇన్ ద రాంగ్ వే, యూ కెన్ నెవర్ రీచ్ ద రైట్ డెస్టినేషన్. నువ్వు తప్పుగా ఆలోచిస్తే సరైనటువంటి గమ్యానికి ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. ఇట్ ఇస్ నెవర్ పాసిబుల్. ఈ యొక్క మాట చూద్దాం, 13వ వచనం చదవండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. వాటిని కూడా ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని నేడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. హల్లెలూయా. అడిగింది ఇచ్చాడు. అడిగింది ఏ రీతిగా ఇచ్చాడు? ఓజీ రేంజ్లో ఇచ్చాడు. అడగంది కూడా ఇస్తాడట. ఇప్పుడు అడగంది ఏంటి? మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా, దేవా నాకు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వను. ఈయన, దేవా నాకు నా పనిని ఎలా చేయాలో నువ్వు నాకు నేర్పు, ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇస్తాను. చప్పట్లో కొట్టవచ్చు తెలుసా అక్కడ. రెస్పాండ్ అవ్వకపోతే ఈ వర్డ్ మీకు రాదు. రెస్పాండ్ అయితేనే ఐశ్వర్యం వస్తుంది, ఆ యొక్క ఆశీర్వాదం వస్తుంది. యూ నీడ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఇస్తానన్నాడు? అడగనది కూడా ఇస్తానన్నాడు. ఎందుకు? సరైనటువంటిది అడిగాడు గనుక. హీ ఆస్క్డ్ ఫర్ ద రైట్ థింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే, సరైనటువంటిది అడిగితేనే నీ యొక్క ఆశీర్వాదము విడుదలవుతుంది. హల్లెలూయా. సరైనటువంటిది అడగాలి. మరి సరైనటువంటిది అడగాలంటే ముందు ఏం అడగాలో తెలుసుకోవాలి కదా. 15వ వచనం కూడా చూద్దాం. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. హల్లెలూయా. ఎందుకు చేశాడో తెలుసది. ఆ యొక్క స్వప్నం నుండి మెలకుగా లేచాడు. లేచిన తర్వాత ఏం చేశాడంటే,
ఆయన దహన బలులు ఇచ్చాడంట. ఆయన ఏం చేశాడు తెలుసా? దాని అర్థం ఏంటంటే, విందిచ్చాడంట. దాని అర్థం ఏంటంటే, ఆయనకి ఏదైతే స్వప్నంలో వచ్చిందో, ఏదైతే కలలో వచ్చిందో దానిని నిజపరుద్దాం అనుకున్నాడు. He started sowing the seed towards what was shown in the dream. ఆ యొక్క స్వప్నములో, ఆ యొక్క కలలో ఏదైతే ఆయన చూశాడో దానిని నిజము చేద్దామని ఇప్పుడే విత్తనం ప్రారంభించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన దాని వైపు పని చేయడం ప్రారంభించాడు. ఆమేన్. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తున్నాను? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాస్ డూయింగ్. ఆమేన్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాస్ డూయింగ్. విశ్వాసం చూపించాడు అక్కడ సొలొమోను. విశ్వాసం అంటే ఏంటి? నువ్వు దేని గురించి అయితే నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపము. అంటే దేవుడు నన్ను ఇలా చేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలా అవుతుంది. దేవుడు నన్ను ఇట్టి రీతిగా ఎంత ఐశ్వర్యంలో ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి అవుతుంది. లెట్ మీ సెలబ్రేట్ ఇట్. నా ఫ్రెండ్స్ అందరికీ నేను పార్టీ ఇస్తాను. ఎందుకు? ఇది అవుతుంది. దహన బలి ఇస్తాను ఇప్పుడు దేవునికి. ఎందుకు? ఇది అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విశ్వాసము ఎంత బలంగా ఉన్నదో నువ్వు తెలియాలంటే నీ యొక్క కార్యం చూస్తే తెలిసిపోతుంది. కొంతమంది చూద్దాంలే అంటే ఏంటో తెలుసా? అవదని. చూద్దాంలే, చేద్దాంలే, వద్దు, చెయ్యాలి. హల్లెలూయా. చూద్దాంలే అనేటువంటి యాటిట్యూడ్ ఎక్కడ పనికిరాదు. దట్ ఈస్ అ రాంగ్ యాటిట్యూడ్. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు లెట్స్ గెట్ ఇంటు సమ్ రియల్ స్టఫ్. ఓకే, ప్రమోషన్స్ ఆఫ్ సొలొమన్. సొలొమోను యొక్క జయవంతుడు ఎలాగయ్యాడంటే ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 1 రాజులు 4వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసను గనుక సొలొమోనును ఏమిచ్చాడో క్యాచ్ చేశారు మీరు అక్కడ. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము, బట్ క్యాచ్ చేయండి, కొంచెం ట్రై చేయండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని. సిస్టర్ మీరు ఎలా చేస్తున్నారు సిస్టర్? తెలీదు, వర్ణించలేము. బ్రదర్ అది ఎలా అవుతుంది? తెలీదు, యూ డోంట్ నో. చూడండి, వర్ణింప సఖ్యము కాని వేల ఎక్కడున్నాను వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. నెక్స్ట్, కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారుడైన హేమాను కల్మోలు దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మనుషుల పేర్లు మీకు ఒక్కొక్క సంవత్సరం వాళ్ళ గురించి చెప్పగలను, అంత జ్ఞానవంతులాలు. కానీ వారికంటే జ్ఞానవంతుడంట సొలొమోను. హల్లెలూయా. When Solomon asked the right question, నేను ఒకసారి ఒక డిన్నర్కి వెళ్ళాను. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిన్నర్స్ అన్నమాట నాకు. ఎందుకో తెలుసా? ఆ డిన్నర్లో పెట్టే ఫుడ్ కాదు, ఆ డిన్నర్కి వస్తున్నటువంటి ఒక వ్యక్తి హీ ఈజ్ అ మిలియనర్. ఒక మేబీ 1000 కోట్లకు అధిపతి ఆయన. ఊసి అని పేరు. ఓకే, అక్కడికి వెళ్ళి నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అడగడానికి నాకు నా ప్రశ్న కాస్ట్ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత చెప్తాను లాస్ట్లో. ఓకే, ఒక్క ప్రశ్న అడిగారు, మీరు ఇంత సంస్థని ఎలా నడిపిస్తున్నారు, ఎలా కట్టారు? హీ బిల్ట్ దట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ అ స్క్రాచ్. ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ ప్రశ్న ఖరీదు ఎంతో తెలుసా? 25,000. హౌ డిడ్ యూ డూ ఇట్? నా ప్రియ సహోదరి సహోదరుడా, మీటింగ్కి వెళ్తే భోజనాలు ఏం పెడుతున్నారండి? చికెన్ పెడతారా, మటన్ పెడతారా, ఎగ్ పెడతారా? భోజనాలు ఎక్కడైనా దొరుకుతాయి, ఇంట్లో కూడా దొరుకుతుంది. భోజనం కొరకు మీటింగ్కి వస్తే ఎందుకయ్యా? మీటింగ్ పెట్టిన ఉద్దేశం భోజనాలు పెట్టడానికి కాదు. మీటింగ్ పెట్టిన ఉద్దేశం దేవునితో నువ్వు సరైన ప్రశ్న అడగాలని.
ఆస్క్ ద రైట్ క్వశ్చన్ మ్యాన్. గుర్తుపెట్టుకోండి, ఆ రోజులో సోషల్ మీడియా లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఆ గందరగోళం ఏం లేదు. అయినా సరే వ్యాప్తి చెందిందట లైక్ వైల్డ్ ఫైర్. ఇట్ వెంట్ లైక్ వైల్డ్ ఫైర్. 32 వచనం చూడండి. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు ఆగండి. ఏంటండి ఆయన ఏం చేశాడు? 3000 సామెతలు చెప్పాడట. నువ్వు ఎన్ని సామెతలు చెప్పావు? సామెత ఒకటి రాయడానికి ఎంత జ్ఞానం కావాలి? 1005 పాటలు రాశాడట. నేను రాసింది ఇప్పటివరకు మహా అయితే 7-8 పాటలు రాశాను అంతే. అంటే ఇంకే ఎంత వర్క్ ఉందో నాకు. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ వర్సెస్ చదువుతున్నప్పుడు నేను ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసుకున్నాను. నాకు 3-4 పని చేస్తారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. నాతో పాటు అయితే 5 కలిస్తే ఇప్పటికి 2000 పోస్టులు మాత్రమే పెట్టాము. 2000 నువ్వు ఎన్ని పోస్టులు పెట్టావు ఒకసారి చూసుకో నీ ఇన్స్టాగ్రామ్లో. అది ఇలాంటివి కాదు, ఉపయోగపడే పోస్టులు. పౌట్ వద్దు. నా జీవితం ఎందుకండి ఎదగట్లేదు? నా జీవితం ఎందుకు ఎదగట్లేదు? నా వ్యాపారం ఎందుకు ఎదగట్లేదు? నా యొక్క ఉద్యోగంలో నాకు ప్రమోషన్ ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకంటే జనాలకు ఉపయోగపడేటువంటి మెసేజ్లు ఇవ్వట్లేదు నువ్వు. జనాలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఇవ్వట్లేదు నువ్వు. ఇతరులకు ఉపయోగపడేటువంటి ఏమి ఇవ్వట్లేదు నువ్వు. ఫ్రీగా ఇచ్చాడంట సొలొమోను జనాలకు ఉపయోగపడేటువంటి 3000 సామెతలు, 105 పాటలు. అంటే ఆయన సమాజ సేవ ఎంత చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు చూడండి. ఇంకా 33 వచనం చూద్దాం. 33. మరియు లెబానులో నుండి దేవదారు వృక్షంనే గాని, గోడలో నుండి ములుచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటి గుర్చి అతడు రాసెను. అసలు ఆ మాట నాకు అర్థం కావట్లేదు అక్కడ. మళ్ళీ చదువుదాం ఒకసారి. అంటే అర్థమవుతుంది ఇక్కడ, అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి చదువుదాం. మరియు లెబానోనులో నుండి దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. గోడ నుండి వచ్చే మొక్క గురించి వివరించగలుగుతున్నాడట. గోడ నుండి వచ్చే మొక్కను ఈయన వివరించగలుగుతున్నాడు. వృక్షంనే కానీ, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటినీ గూర్చి అతడు. ఇంకా చదువుతాం. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటిని అన్నిటిని గూర్చి అతడు రాసెను. ఎవరైనా డాక్టరా, ఇంజనీరా, సైంటిస్టా? జస్ట్ లుక్ అట్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ద విజ్డమ్ దట్ హీస్ క్యారింగ్. ఇంకో విషయం చెప్పనా, హీ ఈస్ టీచింగ్ ద కామన్, ద అన్కామన్ థింగ్స్. ఈయన సాధారణమైనటువంటి వారికి అసాధారణమైనటువంటి విషయాలను నేర్పించగలుగుతున్నాడు. సాధారణమైనటువంటి భాషలో. ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏంటండి జబ్బు అంటే మీకు జలుబు వచ్చిందని చెప్తాడు. డాక్టర్ భాష కాదు అది, సాధారణమైన భాష. డాక్టర్ భాషలో అంటే అదేదో మనకు అర్థం కాదు. ఐ అండర్స్టాండింగ్. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఇది ఏ డిగ్రీ యాంగిల్ అండి అని అడిగితే ఏదో చెప్తాడు, మనకు అర్థం కాదు. అది మన భాష కాదు అది. మీరు ఇంజనీరింగ్ చదువుకున్నా సరే. The point is, he made understanding so easy. ఎంత సులభపరిచేసాడో చూడండి, ఎంత చక్కగా చేసేసాడో చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వృక్షము నుండి చెట్ల గురించి, చెట్ల నుండి చెక్కల గురించి, చెక్కల నుండి మృగాల గురించి, మృగాల నుండి పక్షుల గురించి, పక్షుల నుండి సముద్రంలో ఉండేటువంటి, he's going to aquatic creatures. దాని అర్థం ఏంటో తెలుసా?
దేవుడు నిన్ను కొన్ని ప్రత్యేకమైనటువంటి దారుల నుండి తీసుకువెళ్తాడు. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దారుల్లో నీకు ప్రత్యేకమైన ఓటములు ఉంటాయి, ప్రత్యేకమైన గెలుపులు ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని నీకు ఇవ్వడానికి. ఎందుకంటే ఆ యొక్క ప్రత్యేకమైన అనుభూతిలో నుండే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సమాధానము నీ జీవితంలో కలిగిస్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ అ యునీక్ answers that you can give which nobody can answer. ఎందుకంటే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి మార్గంలో నుండి నిన్ను మాత్రమే తీసుకెళ్ళగలడు. ఆ ప్రత్యేకమైన మనసును కూడా నీకు మాత్రమే ఇచ్చాడు. దట్స్ హూ అవర్ గాడ్ ఇస్. కాబట్టి ఓటమిలో వస్తే కృంగిపోవద్దు. ఎందుకో తెలుసా, ఆ ఓటమిలో మాత్రమే నీకు కావాల్సినటువంటి సమాధానమును ఆయన నీకు ఇవ్వగలడు. ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే నీకు ఆ యొక్క ప్రశ్నకు సమాధానము అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎందుకు ఆ సమాధానం ఎందుకు కావాలి? ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఎవరికో ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి సమస్యను పరిష్కరించే ప్రత్యేకమైన సమాధానము నీ దగ్గరే ఉంది. Are you understanding? That's the reason why God wants to give you a special path, a special way, so you can understand that special answer, that special question, and give that special answer. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ యొక్క ఉద్యోగం ఊడిపోతే బాధపడద్దు. ఎందుకో తెలుసా, ఆ యొక్క బాధలో నీకు కావాల్సినటువంటి సమాధానమును ఆయన ఇవ్వగలడు. కొంతమంది అన్నారు, దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి, దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి కాదు, దేవా ఈ సమస్య వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించాలి. ఆల్రైట్, నౌ లెట్స్ గో టు ద ఎగ్జిక్యూషన్ ఫామ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫామ్కి వెళ్ళిపోదాం. మనము ఎలా రిలేట్ చేసుకోవచ్చు. 10వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మొదటి రాజులు 10వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ నుండి మనకి we can relate something with Solomon. మనము ఏదో ఒకటి నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనును కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో ఆగండి. గూఢాచారులు ఇచ్చినటువంటి మాటల చేత అతనిని శోధించుటకై షేబారాని వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ఆమె సొలొమోను గురించి విన్నది. సొలొమోను యొక్క దేవుడు ఎంత గొప్పవాడు, అసలు ఆయన నిజంగా ఆయనలో జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా పరీక్షించడానికి వచ్చింది. ఇప్పుడు ఈ మాట ఏంటంటే, మనం ఏం నేర్చుకోవచ్చు ఈ మాట బట్టి? మనం ఏం నేర్చుకోవచ్చు? అంటే షేబా దేశపు రాణి సొలొమోను గురించి విన్నది. అంటే దాని అర్థము సొలొమోను గురించి జనాలు మాట్లాడుకుంటున్నారంటే సొలొమోను ఆల్రెడీ జనాలకి సహాయం చేస్తున్నాడు, సహాయపడగలుగుతున్నాడు. సొలొమోను జనాలకు ఉపయోగకరంగా ఉన్నాడు. రైట్? లేకపోతే ఎవరి గురించి ఊరినే మాట్లాడుకుంటారు జనాలు? మాట్లాడుకోరు. మనకి ఏదైనా ఉపయోగపడుతుందంటేనే, మనకి ఏదైనా మనల్ని లేవనెత్తుతుందంటేనే ఆ యొక్క సమస్యలు ఉంటే మనం దానికి జవాబు ఇవ్వగలము. ఇప్పుడు ఈ మాట నుండి మనం ఏం నేర్చుకోగలమంటే, సొలొమోను 3000 సామెతలు రాశాడు. ఆ 3000 సామెతలు జనాలకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ 3000 ఫ్రీయా కాదా? ఫ్రీ. 1005 పాటలు రాశాడు. ఆ పాటలు కూడా ఫ్రీ. దాని అర్థం ఏంటంటే, ఇంకొక మాట, నువ్వు ఫ్రీగా ఇచ్చే కంటెంటు జనాలకి ఉపయోగపడకపోతే నువ్వు అమ్ముదాం అనుకున్నటువంటి కంటెంట్ కూడా జనాలు కొనుక్కోరు. మళ్ళీ చెప్తాను, ఇఫ్ ద కంటెంట్ విచ్ యూఆర్ గివింగ్ ఫ్రీలీ, నువ్వు ఫ్రీగా ఇస్తున్నటువంటి కంటెంటు జనాలు స్వీకరించకపోతే అది కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉండగలగాలి, కానీ ఫ్రీగా దొరకాలి. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఫ్రీగా ఇచ్చేటువంటిది కొనుక్కునేటువంటి పరిస్థితులు లేకుండా
జనాలు ఇష్టపడట్లేదని నువ్వు అమ్మేది అసలు కొనరు. ఉదాహరణకి మన దగ్గర ఉండేటువంటి చాలామంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ శేషు 2-3 సార్లు ఆయన చెప్పారు ఏమనంటే, అన్నా మీరు అసలు ఏదో నాకు మాస్టర్ క్లాస్లో కూర్చున్నట్టు ఉంటుంది, మీరు అంతా ఎంత ఫ్రీగా చెప్పేస్తున్నారు, మీరు ఇది డబ్బులు ఛార్జ్ చేసి ఒక క్లాస్ లాగా ఎందుకు చెప్పకూడదు అన్నాడు. అది నేను వేరే ఛానల్స్లో చేస్తున్నాను, వేరే మార్గాల్లో చేస్తున్నాను. యూనో ద స్టఫ్ దట్ ఐమ్ ప్రీచింగ్ ఇన్ ద చర్చ్ ఈస్ ఫ్రీ, బట్ ద స్టఫ్ ఐ డూ ప్రైవేట్లీ, ఇంకా నేను వేరేగా చేస్తున్నా, ఫ్రీ కాదు, వాటికి ఛార్జ్ చేస్తాం. ఐ అండర్స్టాండింగ్. మీరు ఈ వర్తమానం విని ఓ ఇదే చాలా బాగుంది అనుకుంటే, ఇంకా పెయిడ్ దానికి వస్తే ఇంకెంత అదిరిపోద్ది. ఐ అండర్స్టాండింగ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ ఇస్, మనము ఫ్రీగా ఇచ్చేది వెల చెల్లించి కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉండాలి. ఓ దట్స్ వాట్ సోలమన్ డిడ్. ఆ 3000 సామెతలు రాసి అదే ఆయన చేయగలిగాడు. అంటే జనాలకు ఉపయోగకరంగా ఉంది. 2వ వచనం చూద్దాం. 2వ వచనం, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునికి మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావం చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్నకు వేసిన వాటన్నిటిని భావము చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నిజమే. దాని అర్థం ఏంటో తెలుసా? సొలొమోను ఆయన నోరు తెరవక ముందే షేబా దేశపు రాణి ఫ్లాట్. అంతేనా? హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. సొలొమోను నోరు తెరవక ముందే, ఆమె కఠినమైనటువంటి ప్రశ్నలు అడగక ముందే, సొలొమోను ఏదైతే చూపించాలనుకున్నాడో, షేబా దేశపు రాణి ఏదైతే చూసిందో, ఆ చూసినట్లకి బాబోయ్ నా వల్ల కాదనుకుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు జ్ఞానము కలిగి ఉంటే అది ఖచ్చితంగా చూపిస్తుంది, కనబడుతుంది. నువ్వు జ్ఞానము కలిగి ఉంటే అది ఖచ్చితంగా కనబడుతుంది. దానికి ఇంకొక మాట అర్థం కూడా ఉంది. జ్ఞానం కనబడట్లేదంటే దాని అర్థం లేదని. అందుకే కదా నేను ఎంతో చెప్పిన అర్థం కావట్లేదురా వీడికి, లేదు అక్కడ. సాధారణంగా భార్య భర్తల మధ్య నీ దగ్గర నడుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, లేదు అక్కడ. ఏం చేయమంటావు? జ్ఞానం ఉంటే కనబడుతుంది. చాలా తక్కువ రెస్పాన్స్ ఉంది. పాస్టర్ గారు నా గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడండి, మీ వెనక వారి గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉంటే కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. అది మీ ప్రతి చోట కనబడుతుంది. నీ ప్రవర్తనలో కనబడుతుంది, నీ కట్టడంలో కనబడుతుంది, నీ మార్గంలో కనబడుతుంది, నీ యొక్క ఐశ్వర్యంలో కనబడుతుంది, నీ డబ్బులో కనబడుతుంది, నీ కారులో కనబడుతుంది, నీ కూర్చునే స్థలంలో కనబడుతుంది, నీ ఇంట్లో కనబడుతుంది, నీ ప్రతి నోట మాటలో కనబడుతుంది. హల్లెలూయా. ఓ యా, ఇఫ్ యూ హ్యావ్ విజ్డమ్ ఇట్ షోస్. నీ జ్ఞానం ఉంటే కనబడుతుంది. 7వ వచనం చూడండి. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. ఎప్పుడు కూడా మనకి రివర్స్ అవుతూ ఉంటుంది. అరే నీ గురించి చాలా హైప్ ఇచ్చారా, ఎంత నిజమో తెలుసుకుంది, ఎంత లేదు. ఇక్కడ రివర్స్ అయింది. ఇక్కడ ఎంతమంది జీవితంలో హైప్ రివర్స్ అవ్వాలి? హల్లెలూయా చెప్పండి. ఓ యా.
ఓ నీ గురించి డబ్బాలు కొట్టేస్తుంటే ఎంత నిజమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ డబ్బాలో సగం ఆ డబ్బా కొట్టింది సగమే. ఎవరు చూడలేదు నీ యొక్క రాజరికం, ఎవరు ఇంకా సరిగ్గా చూడలేదు నీ యొక్క జ్ఞానము, ఎవరు సరిగ్గా చూడలేదు నీ యొక్క ఐశ్వర్యము, ఎవరు సరిగ్గా చూడలేదు నీ యొక్క బుద్ధిని. హల్లెలూయా. ఓ జనాలు కొట్టే డబ్బా అసలు ఎందుకు పనికిరాడలేదు డబ్బా. ఇది మన జీవితంలో ఎలా ఉంది? ఆ డబ్బా ఎక్కువైపోయింది. మన గురించి మనం ఊరికే డబ్బా కొట్టుకుంటాం. డబ్బా కొట్టుకోవద్దు, వేరే వాళ్ళు కొట్టేటట్టు చేయాలి. వాళ్ళు వచ్చి నీ దగ్గర చూసేసరికి డబ్బా అసలు ఎందుకు పనికిరాదరా, నువ్వే నిజమైనటువంటి స్టార్ అని చెప్పి తెలియాలి. హల్లెలూయా. దట్స్ హౌ ఇట్ షుడ్ బి కదా. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. చదవండి. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాని నీ బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ. అసలు చూడండి ఆ మాట, నీ జనులు భాగ్యవంతులు. ఏమండి, ఎవరైనా వేరే పాస్టర్ గారు వచ్చి మన సంఘంలో అసలు ఈ సంఘం ఎంత భాగ్యవంతులండి, మీరు పాస్టర్గా ఉన్నారని చెప్తే ఎలా ఉంటుంది? నాకు అదిరిపోదు. అలాగే ఈ భర్త ఎంత భాగ్యవంతుడు, ఈమెనికి భార్యగా వచ్చింది అంటే ఎలా ఉంటుంది? ఎవరికి పేరు అది? భార్యగా భర్తగా? భార్యకి. ఈ భార్య ఎంత భాగ్యవంతురాలు, ఈయన నీకు భర్తగా ఉన్నాడు. ఈ పిల్లలు ఎంత భాగ్యవంతులు, వీరిద్దరు తల్లిదండ్రులుగా ఉన్నారు. That's what we should hear. Amen. అసలు ఈ ఎంప్లాయీస్ ఎంత భాగ్యవంతులు, ఈయన ఈ ఎంప్లాయీస్కి మేనేజర్గా ఉన్నాడు. వావ్, నాకు కూడా ఈ కంపెనీలోకి రావాలని ఉంది. హౌ ఆర్ పీపుల్ టాకింగ్ అబౌట్ యూ? చదవండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. 9వ వచనం. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. అసలు చూడండి ఎంత అద్భుతంగా రాయబడుతుందో. అంటే అసలు మనుషులు ఎంత అదృష్టవంతులండి, నువ్వు రాజుగా ఉన్నావు అంటుంది. అసలు మనుషులు ఎంత భాగ్యవంతులండి, నువ్వు వారికి రాజుగా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మా రాజ్యానికి వస్తే ఎంత బాగుంటుంది అని. ఈయన ఏ టైప్ అంటే, నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న టైప్ కాదు. నువ్వు వస్తే ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది అన్న టైపు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. సొలొమోను గురించి అసలు షేబా దేశ ప్రాణి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది చూడండి. అసలు ఇట్స్ అమేజింగ్. అంటే ఎంత భాగ్యవంతులు. చదవండి నెక్స్ట్ 10. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, మరియు ఆమె రాజునకు 240 మనుగల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. ఓకే, ఇప్పుడు బిజినెస్ మోడల్ ఎంటర్ అవుతాం. రెడీ, చదవండి. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూనూ రాలేదు. ఓకే, ఇప్పుడు రెడీగా ఉన్నారా? రెడీ టు లెర్న్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పార్ట్ ఫాస్ట్గా అయిపోద్ది. ఓకే, హియర్ వి గో. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సొలొమోను గురించి మనం నేర్చుకోగలిగిన దానిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సొలొమోను తన పని యందు ప్రావీణ్యమైన సలహాదారుడిగా ఉన్నాడు. ప్రావీణ్యమైన సలహాదారుడు అంటే కన్సల్టెంట్. హీ వాజ్ అ కన్సల్టెంట్ టు హిస్ కౌంటర్ పార్ట్స్. అర్థమవుతుందా? అంటే తన పని యందు ఇప్పుడు సలహాదారుడిగా ఎప్పుడు మారుతారు? కన్సల్టెంట్ అని ఎప్పుడు పిలుస్తారండి? వెన్ దే ఆర్ ఎక్స్పర్ట్స్, when they are professionals in that field. అంటే తన యొక్క క్రాఫ్ట్లో సొలొమోను తన యొక్క పనిలో ఎంత ప్రావీణ్యత చెందాడంటే, ఇతర రాజులు వచ్చి సొలొమోను అడుగుతున్నారంట, అయ్యా మేము రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో మీరు నేర్పుతారా? సొలొమోను యొక్క కౌంటర్ పార్ట్స్ ఎవరు? సొలొమోను ఎవరు? రాజు. తన కౌంటర్ పార్ట్స్ ఎవరు? రాజులే. అందుకే కదా షేబా దేశపు రాణి వచ్చింది. ఐ అండర్స్టాండ్.
అంటే షీబా దేశపు రాణి ఊరికనే వచ్చిందా? లేదు 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 లేదు, ఊరికే రాలే. నేర్చుకుందామని వచ్చింది, చూద్దామని వచ్చింది, చూసి నేర్చుకోగలిగింది ఏమైనా ఉంటుందా అని అనుకుంది. ఎంత నేర్చుకుంటుందో చూడండి. అసలు సొలొమోను ఎవరు? రాజు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే నీవు ఎంత ప్రావీణ్యత చెంది ఉండాలంటే నీ యొక్క ఫీల్డ్లో నీ వంటి వారు ఇంకొకరు ఉండలేనంత ప్రావీణ్యత చెంది ఉండాలి. అప్పుడు నువ్వు ఒక కన్సల్టెంట్ అవుతావు. ఆమెన్. అప్పుడు నువ్వు కన్సల్టెంట్ అవుతావు. ఊరికనే బిజినెస్ కన్సల్టెన్సీలు పెట్టరు. బిజినెస్ కన్సల్టెన్సీ ఎప్పుడు పెట్టగలవు? వ్యాపారం చేయడం నీకు వస్తే. ఆమెన్. నువ్వు ఫోటోగ్రాఫర్వి. నువ్వు ఫోటోగ్రాఫర్లో నువ్వు ఎంత ప్రావీణ్యత చెంది ఉండాలంటే నీలాగా ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేయగలగాలి. అర్థమవుతుందా? అంటే అంత ప్రావీణ్యత నీలో ఉండాలి. అంత ప్రావీణ్యత కలిగి నీవు ఉంటే అప్పుడు వేరే ఫోటోగ్రాఫర్స్ వచ్చి అడుగుతారు, అయ్యా ఎలాగ ఫోటోలు తీయాలి, మీలా తీయాలంటే ఎలాగా అని అడుగుతారు. అప్పుడు నువ్వేమవుతావు? ఫోటోగ్రాఫర్స్కి కన్సల్టెంట్ అవుతావు, సలహాదారుడు అవుతావు. కోడింగ్ చేసేటువంటి వారు నీలాగా వేరే వాళ్ళు ఎవరు కోడింగ్ చేయలేని పరిస్థితిలో ఉండాలి. ఆమేన్. అంటే దెర్ ఇస్ నో మిస్టేక్. ఏమాత్రం తప్పు లేదు. తప్పు కాదు కదా, దాన్ని ఇంకా హెచ్చించేటువంటి స్థాయిలో ఉండాలి. ఇంకా యూ కెన్ క్రియేట్ బిజినెస్ సిస్టమ్, వ్యాపార సిస్టమ్స్ని, ఈ సిస్టమ్స్ని వాడండి. మా ఈఆర్పీస్ని వాడండి. ఏ తప్పు ఉండదు. అన్ని లూప్ హోల్స్ని కవర్ చేస్తుంది. వాట్ ఆర్ యూ డూ దే? మీకు విషయం తెలుసా? సలహాదారుడిగా ఉంటే డబ్బులు పే చేస్తారు. సలహాలు ఊరికి ఇవ్వరు కదా. ఊరికి ఇస్తారు సలహాలు, ఊరికి ఎవరు? మనకి ఉచిత సలహాదారులు బోర్డు మంది ఉంటారు మార్కెట్లో. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫోన్ చేసి నీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయి, చెప్పేస్తుంది సలహా. ఎలా నడుచుకోవాలి జీవితాన్ని, నీ కెరియర్ గురించి. నీకైనా తక్కువే సంపాదిస్తుంది, నీకు సలహాలు ఇస్తుంది. నువ్వు ఆ సలహాలు తీసుకుంటున్నావు కనుక ఏమంటే విడాకులు పొందినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి భర్తతో ఎలా ఉండాలో అంటే అవుతుందా? ఇప్పుడు ఈమె కూడా విడాకులు ఎలా పొందిందో తెలుసా? ఈమె భార్యకి గొడవలు అయితే ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? సలహాల కొరకు ఇంకొక విడిపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళింది. ముస్లిం ముచ్చట్లు. ఆయన ఇలా చేసాడు తెలుసా, అందరూ అంతే డామ్ డూమ్ డిష్. జీవితాన్ని ఎలాగ నడపాలో సరైనటువంటి కుటుంబాన్ని నిర్మించినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళు, నీ జీవితం కూడా బాగుంటుంది. ఆమేన్. భర్తలు కూడా అంతే కదా. ఆడెవడో వాళ్ళ భార్యతో గొడవ పడుతుంటే నువ్వెళ్ళి భార్యలందరూ ఇంతే అని చెప్తాడు. వాడి దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగా ఉండు. చెప్పండి ఇంకా బిగ్గరగా, కొంచెం బిగ్గరగా, ఇంకొంచెం. హల్లెలూయా. షుడ్ క్యారీ ఇట్ అవుట్. ప్రతి సలహాదారుడు అంటే విలువ కలిగినటువంటి వాడు. ఆమెన్. మరి ఈ సలహాదారుడికి షేబా దేశపు రాణి ఏమైనా పే చేసిందా చూద్దాం. చేసిందా? ఏం చేసింది? ఆమె రాజునకు 240 మణుగుల బంగారముని ఇచ్చిందట. 240 అంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే 120 టాలెంట్స్. తెలుగులో అది చేయలేదు క్యాల్కులేషన్, ఇంగ్లీష్లో చేసింది చెప్తా మీకు. ఓకే, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది? 120 టాలెంట్స్ అని ఉంటుంది. 120 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటి? ఒక్క టాలెంట్ ఆఫ్ గోల్డ్ 58.9 కేజీలు. ఎంతండి? 58.9 గ్రాములు కాదండి, కేజీలు. ఇప్పుడు 120 ఇంటూ లేదా 240 ఇంటూ ఈ లెక్కేసుకుంటే 1 కేజీ బంగారము 95 లక్షలట. ఎంతండి? ట్యాక్స్ లేకుండా. ట్యాక్స్లు తీసేద్దాం ప్రస్తుతానికి, అది వేరే దేశం కదా. ఎంతండి?
కొంచెం 95 లక్షలు 1 కేజీ బంగారం. ఎన్ని కేజీలు బంగారం ఇచ్చింది? దాని విలువ ఎంత? దాని విలువ ఎంత అంటే ఒక నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, మీరు దాన్ని బ్రేక్ చేయండి, పెట్టండి. అది చెప్పండి నాకు ఎంతో. మీరు గెస్ చేయండి ఆ నెంబర్ ఈలోపు. గెస్ చేస్తాను, ఈ లోపు నేను వర్తమానం ఇస్తాను. ఓకే, సో సొలొమోను ఎలాగా చార్జ్ చేయగలిగాడు? సొలొమోను ఎలా చార్జ్ చేయగలిగాడు? ఆ నెంబర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు మనకి. ఎలా చార్జ్ చేయగలిగాడు? షేబా దేశపు రాణి ఒక్క రాణి ఇచ్చింది ఇది. ఉటి బంగారమే. ఇంకా మనం స్పైసెస్ గురించి, జంతువుల గురించి ఏం మాట్లాడట్లేదు. ఆయుధాలు కూడా ఇచ్చిందంట, ఏం మాట్లాడట్లేదు. అయ్యి నేను బంగారం ఇది గెస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఓకే ఇంకా గెస్ చేస్తానండి, ఇంకొంచెం టైం ఇస్తాను మీకు. విషయం ఏంటంటే, సొలొమోనుకి అయ్యింది. ఎలాగైంది సొలొమోనుకి? ఆయన కట్టడలను, దావీదు యొక్క కట్టడలను ఆచరించాడంట. దావీదు ఎలా అయితే నడుచుకున్నాడు అలా నడుచుకున్నాడు. దావీదు ఎలా నడుచుకున్నాడు? దేవుని యొక్క కట్టడలను ఆశ్రయించాడని ఉంటుంది. దేవుని యొక్క మార్గమును వెతికాడని ఉంటుంది. దేవుని యొక్క మార్గం వెతికితే దావీదు దీవింపబడ్డాడు, సొలొమోను దీవింపబడ్డాడు. అంటే దేవుని యొక్క మార్గాలు వెతికితే నేను కూడా దీవింపబడతాను కదా అని చెప్పి నేను డిస్కవర్ చేశాను. ఎప్పుడైతే నేను ఈ మాట డిస్కవర్ చేశానో, ఓహో, సో దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క కట్టడలను ఎవరెవరైతే ఆశ్రయిస్తారో ఖచ్చితంగా వారు దీవింపబడతారు అని నాకు అర్థమైంది. నేను వ్యాపారస్తుని కాదు. నేను ముందు 19,500 నా జీతం. స్టార్టింగ్ MBA అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చదివితే ఎంత ఇచ్చారండి? 19,500 రూపాయలు ఇచ్చారు. ఫైన్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ సొలొమోను దీవింపబడ్డాడంటే నేను కూడా దీవింపబడగలను కదా అని నేను రియలైజ్ అయ్యాను, గ్రహించాను. ఓహో, సొలొమోను దీవింపబడగలడు, సో నేను కూడా దీవింపబడగలను. గెస్ చేశారు నెంబర్? ఇంకా గెస్ చేయలేదా? ఓకే, కొంచెం టైం తీసుకోండి. దాని అర్థం ఏంటంటే, ఐఎమ్ ఆల్సో నోబడీ. కానీ ఎప్పుడైతే నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశానో దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. బైబిల్లో అన్నీ ఉన్నాయి, అన్ని బైబిల్లోనే ఉన్నాయి. మనం చదవమంతే. అందుకే మొన్న బైబిల్ రీడింగ్ పెట్టా, దగ్గరగా చదవడం. ఎందుకు? దానిలో సగం మంది రారు. ఎందుకు? వాళ్ళకి దీవెనలు వద్దు. ఫైన్, నేను వాళ్ళ గురించి కంప్లైంట్ చేయట్లేదు. ఎవరైతే వచ్చారో వారికి మాత్రమే ఆశీర్వాదాలు రావాలి. అందుకే రాని వారి గురించి మాట్లాడను. మొన్న బైబిల్ రీడింగ్ ఎందుకు పెట్టాను తెలుసా? ఈ కట్టడలన్నీ కూడా ఏం చదివాను తెలుసా? సామెతలు. ఎవరు రాశారు? ఓకే, ఇప్పుడు చదువుదాం. ఓకే, నాతో పాటు 6,714 కోట్ల 60 లక్షలు. 6,714 కోట్ల 60 లక్షలు. అది కొన్ని కంట్రీల GDP. అది దట్ వాజ్ ద కన్సల్టేషన్ ఫీ ఆఫ్ సోలమన్. ఒక్క షేబా దేశపు రాణి మాత్రమే ఇచ్చింది. పాస్టర్ గారు ఎలాగండి? పాస్టర్ గారు సోలమన్ చేశాడు. అందుకే ఈ హాల్ కూడా మనం ఇప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ హాల్స్ ఫర్ ఆల్ ద కార్పొరేట్ ట్రైనింగ్స్. ఇప్పుడు మనకి క్రిందటి నెలలో దగ్గర 6 అయ్యాయి అనుకుంటా, 6-7 అయ్యాయేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎలా చేస్తున్నారండి? ఐఎమ్ ఆల్సో నోబడీ. అండ్ మీకు ఫస్ట్ టైము మీ బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడితే ఎలా ఉండేది మీ ఫీలింగ్? 1,00,000 రూపాయల ఇప్పుడు లేదండి, నాకు ఒకసారి పడింది. కొంతమంది పడే ఉంటుంది, రైట్. ఖచ్చితంగా మీ శాలరీలోని మీరు నెమ్మదిగా జమ చేసుకుంటూ అలాగా 1,00,000 రూపాయలు అయితే ఎంత మంచి ఫీలింగ్. 1,00,000 రూపాయల వావ్ అనుకున్నాను. 1,00,000 రూపాయలు వావ్. కానీ ఆ 1,00,000 రూపాయలు వావ్ అని అనుకున్న తర్వాత నాకు అర్థమైంది, 1,00,000 రూపాయలకి వావ్ అనుకుంటే సొలొమోనుకి 6,714 కోట్ల 60 లక్షలు. మరి ఆయన ఏమనుకోవాలి? ఆయనేమనుకోవాలి? 1,00,000 రూపాయలకి వావ్ అనుకోవడం మానేసా.
ఏమైందో తెలుసా? మీకు విషయం చెప్పనా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో ఎలా ఉంటుంది? దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనం చేయగోరిరి. అందరూ ఆయన ముందు చేరారు. అంటే ఎంతమంది రాజులు వచ్చి ఉంటారు సలహాలు వినడానికి? మొదటి రాజులు 10వ అధ్యాయం 23వ వచనం కూడా చూద్దాం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. భూపతులందరిలో అధికుడై ఉండెను. రాజులందరిలో అధికుడు. అసలు ఈ రాజులు ఎంత డబ్బు ఇచ్చి ఉంటారా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే సొలొమోను అసలు ఎలా ఆలోచించాడు? ఇంకా చూద్దాం, 24వ వచనం చూద్దాం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. లోకులందరూ అతన్ని, హల్లెలూయా, నీ దగ్గరికి నిన్ను చూడాలని జనాలు రావాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే దేవుని కట్టడలను నువ్వు ఆచరించు. ఆమెన్. సోది చెబుతామమ్మా, సోది అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళు, కానీ మళ్ళీ తర్వాత నా బతికెందుకు ఎలా ఉందని ఏడవద్దు. ఐ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ ద డెసిషన్స్ దట్ యు టేక్ టుడే విచ్ ఫార్మ్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దట్స్ వాట్ హ్యాపెన్స్. రెండవది చూద్దాం, సొలొమోను ఏం చేశాడు? సొలొమోను శిక్షణ సభలను నిర్వహించాడు. ఏం చేశాడండి సొలొమోను? శిక్షణ సభలను. ఈ యొక్క రోమ్ దేశంలో ఎఫెసస్లోని కొన్ని పట్టణాల్లో పెద్ద పెద్ద స్టేడియంస్ కట్టి ఉన్నాయి. ఇప్పుడు దానికి కూలగొట్టేసిన తర్వాత ఆ యొక్క మిగులులు ఇంకా ఉన్నాయి. ఎంత పెద్ద పెద్ద స్టేడియంస్ అంటే 30,000 మంది కూర్చోగలిగే స్టేడియంస్ కట్టారట. అది కూడా బ్యూటిఫుల్ ఎకోస్టిక్స్తో. ఎకోస్టిక్స్ ఎలా ఉండేయంటే కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో రూమ్లో మాట్లాడితే పైన కూర్చునేటువంటి మూలను కూర్చునే వ్యక్తి కూడా వినొచ్చంట. ఎలా కట్టాడు? కంట్రీ దేశం యొక్క జీడిపియే వచ్చింది కన్సల్టేషన్ ఫీజు కింద సొలొమోను. కట్టడా యు థింక్ ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ ఆ ప్రపంచం మనకు తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోన్ యూస్ టు కండక్ట్ వర్క్ షాప్స్. ఎవరెవరు కండక్ట్ చేశాడు చూడండి. 25వ వచనము. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచెర గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. ఎప్పుడండి? ఏటేటా. 3వ పాయింట్ కూడా ఉంది దానిలో. ఏంటంటే సొలొమోను నిరంతరం ప్రవహించే ధనాన్ని సృష్టించగలిగాడు. నిరంతరం ప్రవహించే ధనాన్ని సొలొమోను. అక్కడేమో చూసాం, ఏటేటా, ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ హీ యూస్ టు కండక్ట్ ఇట్. ఊరికనే కాదు, సొలొమోను చార్జ్ చేశాడా లేదా? చార్జ్ చేశాడు. ఎలాగా చూడండి, ఇందాక చదివాం మనం. ప్రతి మనిషి వెండి వస్తువులను కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, వర్గములు కానీ, గుర్రములు కానీ, కంచరగాడిదలు కానీ తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క క్యాష్ ఇన్ఫ్లో ఎలా ఉంది? క్యాష్ ఇన్ఫ్లో, హౌ ఇస్ యువర్ క్యాష్ ఇన్ఫ్లో? 1,00,000 రూపాయలు వస్తుందా నీకు నెలకి? ఓకే, ఫైన్. వచ్చినటువంటి 1,00,000 రూపాయలని తగలబెట్టేస్తున్నావా, లేకపోతే ఆ 1,00,000ని 2,00,000 చేయగలుగుతున్నావా? You need to start thinking about it. చాలా మంది ఉండే పరిస్థితి అదే. దహన బలి ఇచ్చేస్తున్నారు వేరే వాటికి. అవి ఆశీర్వదించు. ఇట్ క్యాన్ బి తాగుడు అవ్వచ్చు,
సినిమాలకి ఖర్చు పెట్టడం అవ్వచ్చు, లేకపోతే అనవసరమైన వ్యసనాలకి, ఊరికి సరదాగా చిల్లర ఖర్చులు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకప్పుడు 8,000 సంపాదించేవాడు. ఓకే, వెరీ యంగ్ బాయ్ అనమాట. అప్పుడు మేము 8,000 సంపాదించేవాడు. తర్వాత 15,000 అయింది. తర్వాత 20 అయింది, 25 అయింది, 25 నుండి ఒకసారికి 50 అయింది, 50 నుండి 65 అయింది. ఆయన ఏమన్నాడు తెలుసు మనం కలిస్తే, అరే ఆ 8,000 వచ్చినప్పుడే బాగుండేదిరా అన్నాడు. ఏరా అన్నాను. ఆ 8,000 వచ్చినప్పుడే నేను కనీసం 2-3 మిగిలేదే, ఇప్పుడు నా క్రెడిట్ కార్డు గీకాల్సి వస్తుంది అన్నాడు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మెనీ పీపుల్. అదే పరిస్థితి చాలా మందిది. ఎందుకో తెలుసా, వచ్చినటువంటి ఆదాయమును నువ్వు మరలా తిరిగి ఇంకొక ఆదాయముగా మార్చుకోలేక పోతున్నావు గనుక యు ఆర్ అన్ఏబుల్ టు క్రియేట్ ఇట్. నేను చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో లైక్ యూ, నో బడీ లైక్ యూ. నీలాగే నేను కూడా నీలాగే ఉండేవాడిని. ఐఎమ్ టెలింగ్ యూ, మై ఫస్ట్ సాలరీ వాజ్ 19,500 రూపీస్, 19,500 రూపాయలు. That was my first salary. మరి ఈరోజు మంచి కార్లు కొనుక్కోగలుగుతున్నాను, మంచి ఇల్లు కొనుక్కోగలుగుతున్నాను. హౌ డిడ్ ఇట్ చేంజ్? సొలొమోనుకి అయింది, నాకెందుకు అవదని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. దాని తర్వాత నా మైండ్ని నేను ట్రిక్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఫస్ట్ ఆ 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు, అబ్బా 1,00,000 రూపాయలా అని చెప్పి ఎప్పుడైతే అన్నానో, తర్వాత నేనేం చేశాను తెలుసా, 1,00,000 రూపాయలు మాత్రమే అని నా మైండ్కి చెప్పుకున్నాను నేను. అబ్బా 1,00,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలు మాత్రమే, ఓన్లీ. తర్వాత అప్పుడు ఏమైందంటే 1,00,000 రూపాయలు 2,00,000 మాత్రమే, 2,00,000 3,00,000 మాత్రమే, 3,00,000 6,00,000 మాత్రమే, 6,00,000 12,00,000 మాత్రమే, 12,00,000 10,00,000 మాత్రమే, 50,00,000 మాత్రమే, 1,00,00,000 రూపాయలు మాత్రమే, 5 కోట్లు మాత్రమే. Hallelujah. You need to start turning your business, man. Start turning it out. I was also an employee. నేను కూడా ఒకప్పుడు ఒక పని చేసేవాడిని, ఒక ఎంప్లాయీని మాత్రమే. But God kept a lot of employees in my hands. అనేక మంది ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో పెట్టాడు. ఎందుకు? సొలొమోనుకు చేయగలిగితే నాకు కూడా చేయగలడని నేను నమ్మాను. సొలొమోను ఏదైతే ఆచరించాడో నేను కూడా ఆచరించడం మొదలుపెట్టాను. దావీదు ఏదైతే ఆచరించాడో నేను కూడా ఆచరించడం మొదలుపెట్టాను. దేవుని యొక్క ఆశీర్వాదము చూడగలిగాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఈరోజు? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ వాట్ యు హ్యావ్? ముందుగా నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని నువ్వు గమనించు. ముందు నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని గ్రహించు. నీకు ఏం లేదో దాని గురించి పట్టించుకోవద్దు. ఏం కలిగి ఉన్నావో దాని గురించి నువ్వు గమనించు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా, లేచి నిలబడదామా? నా ప్రియ సహోదరి సహోదరుడు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్పందించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు సొలొమోనుని ఎలాగైతే దీవించాడో నిన్ను కూడా దానికన్నా అధికముగా, దానికన్నా బలంగా దీవించాలని ఆశపడుతున్నాడు. స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఓ యా, హీ క్యాన్ డూ ఇట్. ఇఫ్ హీ డిడ్ ఇట్ విత్ Solomon, he can do it with you. గుర్తుపెట్టుకో, I am no businessman at all. I am the third generation pastor. చెప్పాలంటే మా కుటుంబంలో 3వ తరం పాస్టర్ని నేను మా కుటుంబంలో. కానీ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. If God can do it to me, he can do it to you. If God can do it to others, he can do it to you.
దేవుడు ఇతరులు ఆశీర్వదించగలిగితే నిన్ను ఆశీర్వదించగలడు. చెప్పగలవు దేవుని ముందు, దేవా నేను చిన్న బాలుడినయ్యా, నేను చిన్న బాలుడినయ్యా, నాకు నేర్పయ్యా, నాకేం తెలియదయ్యా, నువ్వు అప్పగించావు కదా ఈ పని, నాకు తెలియదయ్యా, దాన్ని ఎలా చేయాలో నేర్పయ్యా. దేవా నీవు ఇచ్చావు కదయ్యా, నాకు ఈ పని ఇచ్చే ఓడవ, యు మైట్ బి అ న్యూ మదర్, నువ్వు ఒక నూతనంగా తల్లి అయి ఉండొచ్చు, లేకపోతే నూతనంగా తండ్రి అయి ఉండొచ్చు, లేకపోతే నూతనంగా ఒక వ్యాపారస్తుడు అయి ఉండొచ్చు, లేకపోతే నూతనంగా ఒక ఆడిటర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆస్క్ గాడ్, దేవా నువ్వే ఇచ్చావు, ఇది ఎలాగ నిర్వహించుకోవాలో, ఎలా నడిపించుకోవాలో నువ్వు నాకు నేర్పు. సొలొమోను తన రాజ్యాన్ని ఎలా కట్టాలో ఇతరులకు నేర్పించాడు. గో టు ద రైట్ పర్సన్. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఆస్క్ దెమ్ ద రైట్ క్వశ్చన్స్. ఆస్క్ దెమ్ ద రైట్ క్వశ్చన్స్. ద రైట్ క్వశ్చన్స్ విల్ గివ్ యూ ద రైట్ ఆన్సర్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సంఘం ఒక చిన్న ఫ్లాట్లో ప్రారంభమైంది, ఈరోజు విస్తారంగా దేవుడు దీవిస్తున్నాడు. ఇట్స్ జస్ట్ బీన్ 8 years. దేవుడి సంఘాన్ని దీవించగలిగాడంటే నిన్ను దీవిస్తాడు. పాయింట్ ఇస్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్. ఈ సంఘం ఎలాగైతే ఎదుగుతుందో నువ్వు కూడా అలాగే ఎదగాలి, దానికన్నా అధికంగా ఎదగాలి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యూ షుడ్ గ్రో మోర్ faster, more faster. దేవుని అడుగుదామా, దేవా నువ్వు నాకు నేర్పయ్యా, ఏ ప్రశ్న ఎక్కడ అడగాలో నాకు నేర్పు, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పు, నా ప్రవర్తన అంతటిని నీ ముందు పెడతానని అడుగు. నా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ యందు నేను ఆధారపడుతున్నానని చెప్పు. నీ యందు నేను I put my trust in you. I put my trust in you. దీవించుమయ్యా, ఆశీర్వదించుమయ్యా. అనేక మందికి గొప్ప ఆశీర్వాదకర్తగా నన్ను పెట్టయ్యా. దేవా ఇతరులను దీవించే పరిస్థితిలో నేను ఉండాలయ్యా. తలగా పెడతానన్నావు, తోకగా కాదు. శ్రేష్టమైనది ఇస్తానన్నావు, మిగిలిపోయినది కాదు. Lord, I walk before you, I come before you. దీవించుమయ్యా, లేవనెత్తుం ప్రభువా, పరిరక్షించుము, నీ జ్ఞానమును దయచేయము. ఇప్పుడు ఇంటికి వెళ్తుంటుండగా నీ యొక్క బుద్ధిలో, నీ యొక్క జ్ఞానములో మమ్మల్ని నడుపుము. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యము అర్థమైనటువంటి ప్రతి ఒక్కరితోనైనా నీవు మాట్లాడము, ప్రారంభించు. అనేక వ్యాపారాలు ప్రభువా ఈ యొక్క సంఘం నుండి ఇంకా 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 జరగబడాలి నాయన. అనేక నాయకులు ప్రభువా ఈ యొక్క సంఘం నుండి లేవనెత్తబడాలి. అనేక వ్యాపారస్తులు లేవనెత్తబడాలి. అనేక మందికి ఉపయోగపడేటువంటి వారు లేవనెత్తబడాలి. అనేక మందికి సలహాలు ఇచ్చేటువంటి వారు లేవనెత్తబడాలి. విస్తారంగా, అధికముగా ప్రభువా వారిని జ్ఞానంలో, బుద్ధిలో, ప్రవర్తనలో వారిని సరిచేయము దేవా. ఆ యొక్క సరిచేసేటువంటి ప్రక్రియలో ప్రభువా దేవా వారిని హెచ్చరించాలి, వారిని గాయపరచాలని గాయపరచునైనా. ఎందుకంటే గాయపరిచేవాడువి నీవే, స్వస్థపరిచేవాడువి నీవే, మమ్మల్ని సరిచేయవాడువి నీవే. మేము మంటిమయ్యా, నీవే మా కుమ్మరుడివి, నీవే మా కుమ్మరివి, మా కుమ్మరివి నీవే. దీవించుము, వర్ధిలింపచేయము దేవ. యొక్క మొదటి వారపు ఆరాధనలోనైనా ఈ యొక్క నెలలో నీవు మాతో ఉన్నందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడా చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడయుడును గాక. ఆమేన్.